హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్గా మనము 2016కి సంబంధించిన సెకండ్ ఏప్రిల్ షిఫ్ట్ 2 పేపర్ డిస్కస్ చేసుకుంటున్నాం కదమ్మా. సో ఈ వీడియోలో మనము ఆ 10th క్వశ్చన్ నుంచి మనము కంటిన్యూ చేసుకుందాం. ఓకే, సో మన 11th క్వశ్చన్ చూడండి. ఇన్ 2013 ద ఫస్ట్ ఉమెన్ టు బి ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియా. సో సౌత్ కొరియా మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే 2013లో ఉమెన్ అని అడుగుతున్నారు. సో మనకి పార్క్ జియోని హై. సో ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదమ్మా. సో 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, సో 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ప్రెసెంట్ నాకు కమెంట్ చేయండి. సారీ, నెక్స్ట్ క్వశ్చన్ మీకు నెక్స్ట్ చెప్తాను, కానీ మీరు అపాయింట్మెంట్స్ బాగా చూసుకోండి. అపాయింట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, 2024 అపాయింట్మెంట్స్ చూడండి, 2024 అపాయింట్మెంట్స్ చూడండి. అండ్ ఎక్సర్సైజెస్ కూడా చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. ద ముఘల్ ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ బై. సో ముఘల్ ఎంపైర్ అనేది ఎవరు ఫౌండ్ చేశారు? బాబర్, హుమయూన్, అక్బర్, షాజహాన్. సో ముఘల్ ఎంపైర్ అనేది మనకి ఫౌండ్ చేసింది బాబర్, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ నుంచి అడుగుతున్నాడు అండ్ జామెట్రీ నుంచి కూడా అడుగుతున్నారు మా. సో కొన్ని టాపిక్స్ కంబైన్ చేసి అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్లడ్ రిలేషన్స్ టాపిక్ మా. ఇందాక ఫస్ట్ ప్రీవియస్ వీడియోలో మనకి ఒక క్వశ్చన్ వచ్చింది బ్లడ్ రిలేషన్స్ నుంచి, ఇది మనకి సెకండ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ నుంచి, ఓకేనా. సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ నుంచి ఏంటి, కంక్లూషన్స్ని బేస్ చేసుకొని ఆ స్టేట్మెంట్కి కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో చూడండి. అకార్డింగ్ టు హెల్త్ సర్వే, పీపుల్ హూ ఎక్సర్సైజ్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే ఆర్ లెస్ పీస్ టు లైఫ్ స్టైల్ డిసీజెస్. సో ఇది మనకి ఒక స్టేట్మెంట్ అనమాట. మోడరేట్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎసెన్షియల్ టు లీడ్ ఏ హెల్తీ లైఫ్. ఓకే, మోడరేట్ అంటే మరీ అంత ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయకూడదు, మరీ తక్కువగా ఎక్సర్సైజ్ చేయకూడదు. సో మీడియంగా మన హెల్త్కి మనం ఎంత ఉండాలి, మనం ఎంత తగినట్టుగా తీసుకోవాలి మన హెల్త్కి, అదే మనకి సఫిషియెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది మనకి హెల్తీ లైఫ్కి ఉంటుంది అని చెప్తున్నారు. ఎవ్రీవన్ విత్ నో ఎక్సర్సైజ్ ఆన్ ద రొటీన్ సఫర్ ఫ్రమ్ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఎప్పుడు డిసీజెస్ వస్తాయా అంటే అది మనం కంప్లీట్గా చెప్పలేం. ఓకే, అది కంప్లీట్గా చెప్పలేము. కొంతమంది యాక్టివ్గా ఉంటారు ఎక్సర్సైజ్ చేయకపోయినా, కానీ కొంతమంది మేబీ ఉండొచ్చు, వాళ్ళకి కొంచెం డిసీజ్ ఉండొచ్చు, మేబీ కొంతమందికి కొంచెం వీక్నెస్ ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు. సో అందరికీ ఉంటుందా అంటే ఉండదు. ఓకే, సో ఈ స్టేట్మెంట్ మనం చెప్పలేం. సో కంక్లూజన్ వైజ్గా ఇది మనకి రాంగ్. అదే మనం ఎసంప్షన్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి బోత్ 1 and 2 రైట్ అవుతుంది. ఎసంప్షన్ అనిస్తే కంక్లూషన్స్ కాబట్టి మనం కంక్లూడ్ చేయాలి కాబట్టి, సో ఇది మనకి రాంగ్. ఓకే, నెక్స్ట్ సో ఈ క్వశ్చన్ అవాయిడ్ చేసేయమ్మా. ఐ థింక్ ఇది చెస్ రిలేటెడ్ క్వశ్చన్ అనుకుంటామా, ఓకేనా. సో చెస్ రిలేటెడ్ క్వశ్చన్, వర్డ్స్ కూడా నాకు అంత విజిబుల్ లేదు. నేను మీకు ప్లేలిస్ట్లో మెన్షన్ చేస్తాను, పోస్ట్ చేస్తాను ఈ క్వశ్చన్ ఏంటి అన్నది. ఓకే, నెక్స్ట్ ద ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఇన్ ఏషియా ఈజ్ లొకేటెడ్ ఇన్. మనకి ఏషియాలో ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఏంటి? అస్సాం. సో అస్సాంలో మనకి ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ అనేది లొకేట్ అయింది. ఓకే, నెక్స్ట్ మా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్. ఇందాక చెప్పాను కదా ఫార్ములా. సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇది మనకి సెకండ్ క్వశ్చన్. ఇక్కడ మనం ఏం అడుగుతున్నాడు, ప్రిన్సిపల్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్. సో మనకి సౌండ్ వేవ్స్ ఆర్ డాష్ వేవ్స్ అని అడుగుతున్నారు. సౌండ్ వేవ్స్ అనేవి మనకి ప్రెషర్కి సంబంధించిన వేవ్సా, లేకపోతే లాంగిట్యూడ్నలా, లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటికా, లేకపోతే మెకానికలా. సౌండ్ వేవ్స్ అనేది మనం వర్క్తో యూజ్ అవుతుందా? అవ్వదు కదా. ప్రెషర్ అనేది అప్లై చేస్తేనే మనకి వేవ్స్ అనేవి వస్తాయా అంటే, సో ప్రెషర్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఫోర్స్ దగ్గర యూజ్ చేస్తాం. సో ఇది కంప్లీట్గా రాంగ్. ఓకే, సో సౌండ్ వేవ్స్ అనేవి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్తాము. ఏం చెప్తాము? సో సౌండ్ వేవ్స్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్తాం. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ బేస్డ్ మా ఇందాక నేను చెప్పాను కదా ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఆ స్టేట్మెంట్ని సంబంధించింది మనం అది రాంగ్గా రైటా అన్నది చెక్ చేసుకోవాలి. ఆ స్టేట్మెంట్స్ వైజ్గానే చూడాలి మనం, ఓకే, దాన్ని దాటి వెళ్ళకూడదు అనమాట. నెక్స్ట్ ఇది కూడా మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్లోనే. సో ఆల్ రెడ్స్ ఆర్ బిల్స్, ఆల్ బిల్స్ ఆర్ రివర్స్, హిల్స్ ఆర్ రివర్స్. సో ఇలా మనము ఈ కంక్లూషన్స్ని బేస్ చేసుకొని పైన ఇచ్చిన స్టేట్మెంట్స్లో వర్క్ అవుతుందా లేదా అన్నది కంక్లూడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ బోన్స్ డస్ ఏ న్యూ బోర్న్ హ్యూమన్ బాడీ హ్యావ్. సో మనకి న్యూ బోర్న్ హ్యూమన్ బేబీకి మనకి ఎన్ని బోన్స్ ఉంటాయండి? సో 350 బోన్స్. సో మనకి 350 బోన్స్ అప్పుడే పుట్టిన బేబీకి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ 350 బోన్స్. విచ్ కంట్రీ బిల్ట్ ద బర్డ్ నెస్ట్ స్టేడియం ఫర్ 2008 సమ్మర్ ఒలింపిక్స్. 2008 సమ్మర్ ఒలింపిక్స్లో మనకి బర్డ్స్ నెస్ట్ స్టేడియం అనేది బిల్డ్ చేశారు. అది ఏ కంట్రీ వాళ్ళు బిల్డ్ చేశారు అంటే మనకి చైనా. ఇలాంటి వింత వింతలన్నీ మనకి చైనా నుంచే కదా వచ్చాయి. సో మనకి అఫ్కోర్స్ చైనా. ఓకే, నెక్స్ట్ ఇది మనకు అంత యూజ్ లేదు మా, ఇది జస్ట్ వర్డ్ 1 కాబట్టి నేను జస్ట్ చెప్పాను. 2023కి సంబంధించిన సిఏ అనేది ఫాలో అవ్వండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్డ్ లైట్ హ్యాస్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో మనకి విప్ జార్. సో విప్ జార్ అనేది మనం చూస్తూ ఉంటాం కదా. సో ఇందులో మనకి దేనికి లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంది అని అడుగుతున్నారు. ఓకే, సో లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ మనకి రెడ్కి ఉంటుంది. ఓకే, సో దీనికి ఐ థింక్ 5400 యాంగ్స్ట్రోమ్స్ సంథింగ్ ఏదో ఉంటుందేమో, నాకు ఐడియా లేదు. వైలెట్కి ఏమో ఎక్కువ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, రెడ్కి ఏమో తక్కువ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో ఇది మనకి అంత ఇంపార్టెంట్ కామా, సిఏ రిలేటెడ్, స్కిప్ చేసేయండి, నేను మీకు యూజ్ అయ్యాయే చెప్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది మనకి జామెట్రీకి సంబంధించింది మా. ఓకేనా? సో జామెట్రీ బిట్స్ ఎక్కువగా చూడండి. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్. ఓకే, సో కోడింగ్ డీకోడింగ్ నుంచి అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ద ఓన్లీ నాన్ మెటల్ విచ్ ఈస్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఇక్కడ స్కిన్ ఇచ్చిన వాటిలో నాన్ మెటల్ ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. మెటల్ కంటే నాన్ మెటల్ ఏంటి? సో మెటల్స్ ఏంటో మనకు తెలుసు కదా. మెటల్స్ అంటే ఏంటి? క్లోరిన్ అనేది మెటలా, బ్రోమిన్ అనేది మెటలా, మెర్క్యూరీ అనేది మెటలా, గ్యాలియం అనేది మెటలా. సో మన నాన్ మెటల్ అని అడుగుతున్నారు. ద ఓన్లీ నాన్ మెటల్ విచ్ ఇస్ లిక్విడ్ రూమ్ ఎట్ టెంపరేచర్ అని అడుగుతున్నారు. సో మనకి రూమ్ టెంపరేచర్ ఇది మనకి నాన్ మెటల్ అనమాట. సో క్లోరిన్ అన్నది మనకి మెటల్కి సంబంధించి. సో మెర్క్యూరీ కూడా మనకి మెటలే, లెడ్ అని చెప్తాము. ఓకే, సో గ్యాలియం అన్నది మెటలే, బట్ బ్రోమిన్ అనేది మనకి రూమ్ టెంపరేచర్, లిక్విడ్ రూమ్ టెంపరేచర్కి ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఓన్లీ నాన్ మెటల్ అని చెప్తాము. ఓకే, బ్రోమైన్ అన్నది. నెక్స్ట్ మాంచ్ ఈజ్ ఏ ఫోక్ డాన్సర్. సో మాంచ్ అనేది ఫోక్ డాన్స్ అనమాట. సో ఏ స్టేట్కి సంబంధించింది అంటే మధ్యప్రదేశ్. ఓకే, సో మధ్యప్రదేశ్. మాంచ్ ఈజ్ ఏ ఫోక్ డాన్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకేనమ్మా? సో ఇది కూడా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సెక్టిసైడ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కెమ్ అండర్ మీడియా అటెన్షన్స్ వెన్ హెల్త్ ఇష్యూస్ ఇన్ కేరళ వర్ పబ్లిసైజ్డ్. సో ఇది మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మా. ఓకే, ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, అంత యూజ్ లేదు, ఇది కూడా మీరు స్కిప్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం బేస్డ్ క్వశ్చన్స్ మా, నెంబర్ సిస్టమ్స్ నుంచి. అండ్ ఇంకొక టాపిక్ అడుగుతున్నారు, ఎలా అంటే సో కొన్ని డిజిట్స్ ఇస్తున్నారు 1 2 3 4 5 6 అని. ఇక్కడ మనకి ఆడ్ నెంబర్స్కి ఏమో +1 యాడ్ చేయమంటున్నారు, ఈవెన్ నెంబర్స్కి ఏమో -2 యాడ్ చేయమంటున్నారు, ఆర్ -3 అలా యాడ్ చేసి లాస్ట్లో ఏం అడుగుతున్నారు అంటే ఎప్పుడైతే మనము యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తామో లాస్ట్కి మనకు ఒక వాల్యూ వస్తుంది కదా, దానికి గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ వాల్యూస్ తీసుకొని మనకి సమ్ అడుగుతున్నాడు, మల్టిప్లికేషన్ అడుగుతున్నారు, డివిజన్ కూడా అడుగుతున్నారు. అలాంటి సమ్స్ ఈ నెంబర్ సిస్టమ్స్ నుంచే ఎక్కువ అడుగుతున్నారు. ఓకే, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ బేస్డ్. ఓకే, సో ఇవి మనకి క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. ఓకే, సో వీడియో లాంగ్ అయినట్టుంది, అండ్ నెక్స్ట్ వీడియో నుంచి కంటిన్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.